2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంపాదన ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. బట్ ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పెళ్లికి జాతకాలు చూసేవారు, ఇప్పుడు సిబిల్ స్కోర్ చూస్తూ ఉన్నారు. మన ఫైనాన్షియల్ స్టేటస్ మన జీవితాన్ని, బంధాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో దీన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కష్టపడి సంపాదించిన డబ్బుతో హెల్త్ ఇన్సూరెన్స్ కడితే తీరా ఆసుపత్రి పాలైనప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందేమో అనే భయం ప్రతి సామాన్యుని కూడా వెంటాడుతోంది. అసలు క్లెయిమ్ గ్యారంటీగా రావాలంటే ఏం చేయాలి? అలాగే 2026లో మన డబ్బుకి రక్షణగా బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో ఏది బెస్ట్ ఆప్షన్? క్రెడిట్ కార్డ్ని అప్పుల ఉచ్చులా కాకుండా ఒక ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సామాన్యుడికి అర్థమయ్యేలా సింపుల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ హరీశ్వర్ ఎనుగొండ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం హరీశ్వర్ గారు. నమస్కారం. సార్, క్రెడిట్ కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ లేనిది ఎవరు ఉండట్లేదేమో నాకు తెలిసినంత వరకు. అది శాలరీతో సంబంధం లేకుండా అందరి దగ్గర కూడా ఒక 2-3 కార్డులు అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఆ క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలి అనేది ఈరోజు ఎవరికి తెలియడం లేదు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్రెడిట్ కార్డ్స్ ఇది ఏదైనా సరే మేడం, పరిమితికి మించి అదే అతి అనర్థానికి దారితీస్తుంది అని పెద్దలు చెప్పినట్టుగా ఏదైనా లిమిట్గా యూజ్ చేస్తేనే దానికి కొంచెం బెటర్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ విషయంలో అయితే ఇది ఖచ్చితంగా యాప్ట్గా ఉంటుంది. సో చాలామంది క్రెడిట్ కార్డ్ సిబిల్ స్కోర్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం ద్వారా సిబిల్ స్కోర్ని సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్రెడిట్ కార్డ్ని వాడేటప్పుడు వీలైనంత వరకు ఒక 25-30% యూటిలైజ్ చేయాలి. అలా యూటిలైజ్ చేసేట్టుగా అయితే మాత్రం క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది ఒకటి మంచి యూసేజ్ మంచిదని చెప్పొచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ విషయంలో కనుక మీరు అడిగితే చాలామంది కార్డు ఉంది కదా అని చెప్పేసి ఒక విపరీతమైన ఒక స్పెండింగ్ ధోరణి, ఒక ఎమోషనల్ బిహేవియర్తో ఇమ్మీడియట్గా వెళ్ళి ఏది కావాలంటే అది స్వైప్ చేసుకోవడము, అది బిల్లు కట్టే నాటికి అది చాలా భారంగా అయిపోయి కూర్చోవడం. సో తద్వారా మినిమం బ్యాలెన్స్లు పే చేసి దాన్ని టైమ్లీ పే చేయక ఇంట్రెస్ట్లు పెరిగి అది టైమ్లీ పే చేయక వాళ్ళ నుంచి కార్డు ప్రొవైడ్ చేసిన బ్యాంక్స్ నుంచి కాల్స్ తీసుకోవడము, సివిల్ స్కోర్ పోగొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. బట్ కానీ కార్డుని ఎలా యూటిలైజ్ చేయాలి అంటే మాత్రం ఒక 25-30% లిమిట్, మీరు ఒక 1 lakh లిమిట్ కనుక కార్డులో ఉంటే కనీసం 25-30% బిల్ జనరేట్ అయ్యేలాగా చూసుకొని కట్టుకోవడం అనేది మంచి పద్ధతి. సార్, ఇక్కడ ఇంకొకటి కూడా ఇందాక మీరు మినిమం మ్యాక్సిమం మాట్లాడారు కాబట్టి అందరికీ ఏంటి అని అంటే ఆ కార్డ్ నుంచి తీసి ఈ కార్డ్కి అడ్జస్ట్మెంట్, ఈ కార్డ్ని తీసి మిగిలిన 2 కార్డులకి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దీంట్లో మినిమం అమౌంట్ మనం వాడింది ఒక 40,000 అనుకోండి, దానికి ఒక 1,200, 1,300, 1,400 కడితే సరిపోతుంది, మీ దగ్గర అమౌంట్ అంత లేకపోతే అన్నట్టు ఒక మెసేజ్ అయితే మనకి వస్తూ ఉంటుంది. అది కట్టేంత వరకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఆ బ్యాంక్స్ నుంచి. ఈ నేపథ్యంలో అందరూ ఏం చేస్తారంటే సరే మినిమం అమౌంట్ ఒక 1,500 కదా, 1,200 కదా కట్టేద్దాం, అసలు అమౌంట్ ఉంది దాంట్లో నుంచి ఒక 2,000 తగ్గిపోతుంది, పర్వాలేదులే మనకున్న 40,000లో నుంచి ఒక 38,000కి వస్తుంది అని అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు మినిమం అమౌంట్ అనేది మనకి కార్డ్లో అసలు యాడ్ అవుతుందా సార్? మినిమం అనేది కార్డుకి మనం బిల్ పే చేస్తే ఖచ్చితంగా యాడ్ అవుతుంది మేడం. కాకపోతే ఇది కరెక్ట్ పద్ధతేనా అంటే మాత్రం ఈ పద్ధతి అయితే కరెక్ట్గా కాదు. ఎందుకంటే ఒక అప్పును తీసుకెళ్ళి ఇంకో చోట నుంచి అప్పు చేసి మళ్ళీ ఇంకో అప్పును తీర్చడం అన్నది ఇదేంటంటే వాయిదాల పద్ధతిలో ఇది అటు నుంచి ఇటు నుంచి అటుకు మార్చడమే ఉంటుంది. కానీ నిజానికి దానివల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం ఏం లేకపోగా ఇంకా అది ఏమంటారంటే అది డీప్గా వెళ్ళిపోతుంది. ఇంకా లోన్స్ ఈ సైకిల్ అనేది ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఎప్పుడైనా సరే నేను ఇందాక చెప్పినట్టుగా కార్డును అనేటివి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీతో యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. క్రెడిట్ కార్డ్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఏదో నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కదా అంటే అదొక ఒక ప్రెస్టీజ్ కాదు, లేకపోతే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని చెప్పేసి మోమాటానికి ఎక్కడ పడితే అక్కడ వాడేయడానికి కాదు. దానికి కొన్ని పరిమితులు విధించుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఈజ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఓరియంటెడ్లో మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది మేడం. ఇక్కడ నుంచి తీసి అక్కడ కడతాను, అక్కడ నుంచి ఇక్కడ తీసి ఇక్కడ కడతాను అంటే అది రాను ఏమైపోతుందంటే అది ఇంకా మనని లయబిలిటీలోకి అప్పుల్లోకి కూరుకుపోయేలాగా చేస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనానికి కంటే కూడా నష్టమే ఎక్కువ.
చాలా మినిమమ్ మంది అమౌంట్ ఇలాంటివన్నీ సార్ ఇక్కడ మనం మినిమమ్ అనేది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ మినిమమ్ అనేది కడితే సిబిల్కి ఏమైనా సపోర్ట్ అవుతుందా? మినిమం అనేది సిబిల్‌కి సపోర్ట్ అవుతుందా అనే దానికంటే కూడా యాక్చువల్‌గా బిల్ ఎంత జనరేట్ అయితే అంత జనరేట్ అయిన బిల్‌ని కట్టేసేయాలి మేడం. లేదు అంటే దాని మీద చాలా వరకు 30-45% కార్డ్ టు కార్డ్ డిఫరెన్షియేట్ ఉంటుంది. ఇష్యూ చేసే బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెన్షియేషన్‌గా ఉంటుంది. బిల్ టైమ్‌లీ కట్టకపోతే చాలా వరకు ఎక్కువ చార్జెస్ పడతాయి. సో, మనం బిల్లు కట్టలేని పొజిషన్‌లోనే ఉన్నప్పుడు ఆ ఎక్కువ ఛార్జ్‌లు ఎలా కట్టగలుగుతాం? అలాంటి కట్టలేని పొజిషన్‌లో మీరన్నట్టు మళ్ళీ అటు నుంచి తీసుకొచ్చి ఇటు కడతారు, ఇటు నుంచి తీసుకెళ్ళి అటు కడతారు. అది పెరిగి పెద్ద కుప్పగా మారిపోతుంది. అది మోయలేని బర్డెన్‌గా మారిపోతుంది. ఆ మోయలేని భారాన్ని ఎలా వదిలించుకోగలుగుతారు? సో, డోంట్ గెట్ ఇంటు ద ట్రాప్స్. క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు చాలామంది ఈ మాట మాట్లాడితే క్రెడిట్ కార్డ్ అనేది ట్రాప్ అంటారు. ట్రాప్ కాదు. క్రెడిట్ కార్డ్ ఈజ్ సంథింగ్ చాలా రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేయాల్సిన కార్డ్ అది. లేదు మన దగ్గర డబ్బు ఎంత ఉంది, మనం ఎంత కట్టగలుగుతాము, మన బడ్జెట్ ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకొని చేయాల్సింది. మినిమం బ్యాలెన్స్ కట్టడం ద్వారా కార్డ్‌కి యాడ్ అవుతుంది. కానీ అది సిబిల్‌కి ఎలా యాడ్ అవుతుంది? అసలైన మొత్తం బిల్ పే చేయట్లేదు కదా! బిల్ మొత్తం పే చేయకపోతే ఆబ్వియస్‌లీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. డ్యూ పేమెంట్స్ కనిపిస్తాయి. రేపొద్దున సిబిల్ రిపోర్ట్స్ తీసినప్పుడు 2 మంత్స్ పెండింగ్ బిల్ కట్టారు, 3 మంత్స్ పెండింగ్ బిల్ కట్టారు అని చెప్పేసి క్రెడిట్ రిపోర్ట్‌లో వస్తుంది. ఫ్యూచర్‌లో లోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు బ్యాంకర్స్? ఈ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకునే కదా చేస్తారు. సో, మినిమమ్ బిల్ అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. బిల్ జనరేట్ అయ్యింది అంటే ఆబ్వియస్‌లీ 100% బిల్ కట్టేయడమే ఉత్తమం. 100% బిల్ కట్టేసిన తర్వాత మళ్ళీ మనకి బిల్లు జనరేట్ అవుతుంది అని అనుకోండి. అంటే లేని వాళ్ళం ఏం చేస్తారు, ఈ సాలరీ వచ్చిందంటే కట్టేయడము, తర్వాత మొత్తం స్వైప్ చేసుకుందాంలే అప్డేట్ అయిన తర్వాత అని అనుకుంటూ ఉంటారు కదా చాలామంది. ఇది బెస్ట్ ఆప్షనేనా? లేదు మేడం. క్రెడిట్ కార్డ్‌లో ఇప్పుడు మొత్తం అంటే 100% యుటిలైజేషన్ కూడా చేస్తుంటారు. మీరన్నట్టుగా సిబిల్ స్కోర్‌కి ఇది కూడా లింక్ అయి ఉంటుంది. మీరు ఎంత క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారనేది సిబిల్ అబ్జర్వ్ చేస్తుంటుంది. మీరు 25-30% క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అంటే, సో సిబిల్ అనుకుంటుంది ఓకే. హి ఈస్ రెస్పాన్సిబుల్లీ యూజింగ్ అండ్ ఇంత వీళ్ళ ఆర్థిక అవసరాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా చూస్తుంది. అదే మీరు రూ. 1,00,000 లిమిట్ ఉంటే 80,000, 90,000, లక్షకి రూ. 1,00,000 విత్‌డ్రా చేసి మళ్ళీ బిల్ జనరేట్ అయినప్పుడు మళ్ళీ కట్టేస్తా ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే క్రెడిట్ అనేది యుటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ ఎక్కువ యుటిలైజ్ చేస్తున్నారంటే వీళ్ళు చాలా క్రెడిట్ అనేది కోరుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికే దాపురిస్తుంది తప్ప ఇది సిబిల్ స్కోర్ పెంచడానికి గాని ఏదో ఏ రకంగానూ ఉపయోగపడదండి ఇది. సో సిబిల్ స్కోర్ పెరగాలి అంటే లిమిట్‌లో యూజ్ చేయాలి. అండ్ దాన్ని ఒక బడ్జెట్ వేసుకొని టైమ్‌లీ యూజ్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పే చేసేసేయాలి. ఒకవేళ ఎక్కువగా క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా కూడా సో మీరు మళ్ళీ దాన్ని ఇమ్మీడియేట్‌గా బిల్ కట్టేయడం ద్వారా కొంత ఉపశమనం పొందొచ్చు. అంతేగాని నేను 100% యుటిలైజ్ చేస్తూ ఉంటాను. 100% నేను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ కొంతమందిని చూస్తుంటాను. ఇప్పుడు చాలామంది బయట చూసినట్టయితే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి కూడా మేము డబ్బులు ఇస్తూ ఉంటాము. అక్కడి నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు అంట. కానీ అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఎందుకు అంటే మీ క్రెడిట్ యుటిలైజేషన్ అనేది పరిగణలోకి తీసుకోబడుతుంది సిబిల్ దగ్గర. సో క్రెడిట్ యుటిలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్‌ని 30% లిమిట్ లోపే యూజ్ చేయాలి. మీకు రూ. 1,00,000 ఉంటే 30,000 లోపే క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవ్వాలి. అంతవరకే యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అది 1, 2 సార్లు లేదంటే అవసరాన్ని బట్టి మారుతుంది. అంతేగాని నేను ప్రతి మంత్ 70%, 80%, 90%, 100% నేను యుటిలైజ్ చేసుకుంటా అంటే సిబిల్ ఎలా ట్రీట్ చేస్తుందంటే మీరు ఎక్కువ క్రెడిట్‌ని కోరుకునే వ్యక్తులని చెప్పేసి ఆ సిబిల్ స్కోర్ తగ్గే ఛాన్సే ఉంటుంది గానీ పెరగడానికి అది ఎలాంటి ఉపయోగం లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్‌ని మాతో కేటాయించినందుకు. ఎస్ సార్. చూసారు కదా డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియకపోతే ఎంత ప్రమాదమో, తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయో ఈ ఎక్స్పర్ట్ చెప్పిన సలహాల్లో మీకు ఏది బాగా ఉపయోగపడుతుందని అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఫైనాన్స్ సందేహం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని మీ తరపున మేం నిపుణులను అడిగి సరైన సలహా ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ సీక్రెట్స్, మనీ సేవింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.